రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. హైదర్గూడలో కృష్ణానగర్ కాలనీలో స్వప్న అనే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఇంటి బీరువా డోర్లను పగలగొట్టారు. బీరువాలోని 21 తులాల బంగారం, ₹1,00,000 నగదును ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులతో కుమారుణ్ణి బర్త్డే సందర్భంగా స్వప్న లింగంపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. చోరీ సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు ఇచ్చారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. నిన్న సాయంత్రం మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పెద్దబాబు అక్కడ ఉంటాడు. సో వాడి బర్త్డే సెలబ్రేట్ చేద్దామని వెళ్ళాము. నైట్ వచ్చేద్దామనే లోపు వర్షం వస్తుంది. సో మేము పొద్దున వద్దాంలే అని అక్కడే స్టే చేసినాము నైట్. సో మార్నింగ్ మా చిన్నబాబు స్కూల్ టైం కల్లా మేము ఇంటికి వచ్చేస్తాము. 8:30 వచ్చేలోపు మా డోర్ లాక్ ఓపెన్ చేస్తుంది బయట హాల్ది. ఇంకా లోపల వచ్చి చూసేలోపు మా బెడ్రూమ్ లాక్ కూడా తెరుస్తుంది. అట్లనే మా బీరువా మొత్తం తెరిచి మొత్తం గందరగోళం చేసారు దొంగలు వచ్చేసి. అందులో ఉన్న డబ్బు ఇంకా నగలు అన్నీ దోచుకుపోయారు. డబ్బు వచ్చి 1,00,000 ఉందండి. ఇంకా బంగారం వచ్చి 21 తులాలు. అన్నీ ఏమంటారు బట్టలు అన్నీ సదిరి చూసిరు అనమాట. చూసి అన్నీ తీసుకొని పోయారు. సో మేము వెంటనే 100కి డయల్ చేసినాము. అంతా చూసిన తర్వాత 100కి డయల్ చేసిన గంట సేపట్లో పోలీసులు వచ్చి అంతా చూసి ఎంక్వైరీ స్టార్ట్ చేసారు.